దేవుని అద్భుతాలను దాచకండి, ప్రకటించండి. కీర్తన 78 మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. దేవుడు చేసిన అద్భుతాలను మనం దాచకూడదు, ప్రకటించాలి. దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. కష్టకాలంలో కాపాడాడు, అనారోగ్యంలో స్వస్థపరిచాడు, అవసరాల్లో సమకూర్చాడు, ప్రార్థనలకు జవాబిచ్చాడు. కానీ చాలాసార్లు మనం ఆశీర్వాదాన్ని అనుభవిస్తాము, కానీ దేవుని గురించి చెప్పము. ఈ వచనం చెబుతోంది, మేము దాచము అంటే మన పిల్లలకు చెప్పాలి, మన కుటుంబానికి చెప్పాలి, సంఘంలో చెప్పాలి, అందరికీ చెప్పాలి. మన సాక్ష్యం ఎవరికో ఒకరికి బలంగా ఉంటుంది. మన కథ ఎవరికో ఒకరికి ఆశను ఇస్తుంది. మన మాటల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ముగింపు: దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను దాచకండి. ఆయన శక్తిని ప్రకటించండి. ఆయన మహిమను తెలియజేయండి. రాబోయే తరానికి మరియు అందరికీ మన దేవుడు ఈరోజు కూడా అద్భుతాలు చేసే దేవుడే అని ప్రకటిద్దాం. ఆమేన్.